3 ఇయర్స్ బ్యాక్ మా మమ్మీ నాకు కీమా పలావ్ చేశారనమాట. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత కీమా పలావ్ నా కోసం చేస్తున్నారు. మా మమ్మీ చేస్తే స్పైసీగా, ఆయిలీగా, కమ్మగా భలే ఉంటుంది టేస్ట్. అందుకే బ్రతిమలాడి మరీ చేపించుకుంటున్నా. సేమ్ ఇంగ్రీడియెంట్స్, సేమ్ మెజర్‌మెంట్స్‌తో నేను ప్రిపేర్ చేస్తే నాకు ఆ టేస్ట్ రాదు. మరి చెయ్యి పట్టి ఉంటుందో ఏంటో తెలీదు. మా మమ్మీ అయితే చాలా చేస్తారు. సో, ఇప్పుడైతే కీమా పలావ్ నా కోసం ప్రిపేర్ చేస్తున్నారనమాట చాలా స్పెషల్‌గా. కీమా అయితే ఫస్ట్ 2 విజిల్స్ వచ్చేలాగా బాయిల్ చేసేసుకున్నారు. తర్వాత స్పైసెస్ అన్నీ కూడా మంచిగా ఘీ అండ్ ఆయిల్‌లో ఫ్రై చేసుకొని, కీమా వేసుకొని, మసాలాలన్నీ వేసుకొని, వాటర్ కూడా వేసుకొని, బాగా బాయిల్ అయిపోయిన తర్వాత సోక్ చేసుకున్న బాస్మతి రైస్ వేసుకొని, చక్కగా సిమ్‌లో పెట్టేసి దీన్ని ఒక 45 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్‌లో కుక్ చేశారు. అంతే అండి. ఇంకా వేడి వేడి కీమా పలావ్ అయితే రెడీ అయిపోయిందనమాట. అసలు నోరు ఊరిపోయింది నాకైతే ఎప్పుడెప్పుడు అవుతుందా అని చెప్పి చూసాను. దీనికి కాంబినేషన్‌గా రైతా కూడా చేశారు. సూపర్ ఉంది కాంబినేషన్.